అన్ని మతాలకు అతీతంగా నిరుపేదలకు ఉపయోగపడేలా 9 లక్షలు విలువ చేసే వైకుంఠ రథాన్ని ఏషియన్ డిజిటల్ కేబుల్ అధినేత రాగిమాను ప్రతాప్ కుమార్ బుధవారం బలిజ సేవా సంఘానికి అందజేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని బలిజ సేవా సంఘం అధ్యక్షుడు దగ్ధం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగసాని బుజ్జిరాంబాబు, ఆవుల శ్రీనివాసులు, ఆవుల కిషోర్, బీజేపీ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైకుంఠ రథదాత రాగిమాను ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ, నాకు జన్మనిచ్చిన తండ్రి కీర్తిశేషులు రాగిమాను రంగయ్య, నా అభ్యున్నతికి కృషి చేసిన నా మేనమామ తిరుపాలయ్యల జ్ఞాపకార్థం ఈ వైకుంఠ రథాన్ని బాడీ ఫ్రీజర్ని అందజేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో ఎన్నో ప్రజా ప్రయోజన పనులను చేస్తుండడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. నిరుపేదలకు ఎవరికైనా వైకుంఠ రథం బాడీ ఫ్రీజర్ అవసరమైతే బలిజ సేవా సంఘం అధ్యక్షుడిని సంప్రదిస్తే వారికి ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బలిజ సేవా సంఘం అధ్యక్షుడు దద్దం వెంకటేశ్వర్లు, బలిజ సేవా సంఘం నాయకులు కొర్రపాటి సురేంద్ర, సింగం శెట్టి, వెంకట సుబ్బయ్య, చిన్న సుబ్బారావు, శ్రీను, నరసింహ, వెంకట సుబ్బయ్య, సుమంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి మన విష్ణుప్రతాప్ గారు అనేక మంది చనిపోయి బాడీ మోసుకొని పోయేదానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో ఎవరికైనా కూడా బాడీ ఏదో చనిపోతే నేను తీసుకోవాల్సి వస్తే మాకు తెలియపరిస్తే మేము ఇమీడియట్ గా ₹1 కూడా వాళ్ళ దగ్గర నుండి వసూలు చేయకుండా ఉచిత సర్వీసు చేయబడుతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా మనవి. మున్సిపాలిటీలో వెలిసిన బలిజ సంఘం సేవా సంఘం ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్క కార్యక్రమం దేని పెట్టినా కానీ ఒకటి మించి ఒకటి, ఒక రక్తదానం అయితేమి, ఒక మన అన్నదాన కార్యక్రమం అయితేమి, బాడీ ప్రజలు అయితేమి అన్నీ ఉన్నాయి. వీళ్ళు సంఘం తరఫున మనకు వైకుంఠ రథం కావాలని అడగడం జరిగింది. అందువల్ల అన్ని కులాలు ఎవరైనా సరే మా బలిజ సంఘం సేవా సంఘం కాడికి వచ్చి మా అధ్యక్షుడు వారిని తెలియజేస్తే మీకు ఉచితంగా ఈ రథాన్ని మీకు సప్లై చేస్తారని తెలియజేస్తున్నాం. మేము కూడా గతంలో మా వెంకటనగర్ లో ఎలక్షన్లో కూడా మా వీధిలో నేను మా కీర్తిశేషులు నా తండ్రి గారు రాగిమాను రంగయ్య గారి జ్ఞాపకార్థం ఈ బద్వేలు పట్టణంలో నేను ఈ స్థాయికి రావడం కారణమైన దేవరెడ్డి తిరుపాలయ్య గారి జ్ఞాపకార్థం, ఇద్దరు జ్ఞాపకార్థంగా నేను ఈరోజు ఈ వెహికల్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ జ్ఞాపకార్థంగా ప్రతి ఒక్కరూ ఈ వెహికల్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, ఇది కేవలం మా బలిజ సంఘానికే కాదండి, అన్ని కులాలు ఎవరైనా సరే ఎవరు కావాలో ఈ వైకుంఠ రథం తీసుకుని పోనుగా ఈ అవకాశం ఇచ్చిన ఈ బలిజ సంఘం పెద్దలందరికీ, గౌరవాధ్యక్షులు పెద్దలందరికీ కూడా పేరు పేరున మా కుటుంబ తరఫున మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బలిజ సేవా సంఘం తరఫున బ్రహ్మరథాన్ని ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయము. ఈరోజు విష్ణుప్రతాప్ గారు ఈరోజు బ్రహ్మరథాన్ని బలిజ సేవా సంఘానికి ఏర్పాటు చేశారు. ఒక బలిజ సేవా సంఘానికే కాకుండా ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు అనేది ప్రతి ఒక్కరికి బలిజ సేవా సంఘం అధ్యక్షుడికి తెలియజేస్తే ప్రతి ఒక్కరికి పంపిస్తాము, ఎవరికైనా ఇప్పిస్తామని చెప్పడం కూడా గర్వించదగ్గ విషయము. ఎన్నో రోజుల నుంచి ఈ బలిజ సేవా సంఘంలో అన్ని కార్యక్రమాల్లో సగౌరవంగా చెప్పుకోదగ్గట్టుగా అన్నదాన కార్యక్రమం అయితేమి, బ్లడ్ డొనేషన్ అయితేమి, ఎవరికైనా హెల్త్ ప్రాబ్లంలు ఉంటే, ఎవరికైనా చనిపోయినా, అనాథలకు ఏదన్నా ఇరుకు ఇబ్బంది అయినా ఈ బలిజ సేవా సంఘం తరఫున అన్ని ఏర్పాటు చేయడం ఈ బలిజ సేవా సంఘం అధ్యక్షుడికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సేవా సంఘానికి ప్రతి ఒక్కరు సాగిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ఈ సంఘం తరఫున మా తరఫున అందరికీ కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం. ఈ ప్రత్యేకంగా ఈ రోజు